నేను ఇంటికి వచ్చేసాను. హోంవర్క్ అయిపోయిందా? హోంవర్క్ పూర్తయ్యాకే నువ్వు ఆడుకోవడానికి వెళ్ళాలి, అర్థమైందా? ఇప్పుడు నా మూడు బాగా పాడైపోయింది. నేను కాసేపు బాగా నిద్రపోతాను. ముందు హోంవర్క్ పూర్తి చేయి. సోమరిపోతులా ఉంటే నువ్వేది సాధించలేవు. ఇది డోరేమోన్ గొంతులా ఉందే. హే, నువ్వు ఎక్కడున్నావు? బయటికి రా. ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా డోరేమోన్. నన్ను వెతుకుతావు, ముందు నీ హోంవర్క్ పూర్తి చేయి. సరే, చేస్తా చేస్తా చేస్తా. చేసేంత వరకు వదిలేలా లేడు. చాలా మంచి పని చేశావు. డోరేమోన్, హే, నువ్వు ఇంట్లోనే కదా ఉన్నావు. నా ఈ టైమింగ్ మ్యాచ్ అవ్వదేమోనని నాకు అనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, నేను దీన్ని నువ్వు ఇంటికొచ్చే సమయానికి ఫిక్స్ చేసి పెట్టాను. ఈకో మౌంటైన్. ఈకో మౌంటైనా? అంటే నీ గొంతు ఇందులో నుంచి వచ్చిందా? సరిగ్గా చెప్పావు. నువ్వు దూరంగా నుంచొని కొండవైపు చూసి అరిచేవంటి నీ గొంతు ప్రతిధ్వనిస్తుంది. ఈ గ్యాడ్జెట్ ఆ కోవకి చెందింది. ఇదిగో చూడు. యాహూ యాహూ. ఇప్పుడు నేను ఈ ప్రతిధ్వనిని 1 సెకండ్ కి సెట్ చేశాను. వావ్, నువ్వు ముందే చెప్పేసి వెళ్ళిపోయావా? 24 గంటల్లోగా ఎప్పుడైనా. యాహూ యాహూ. ఇది నిజంగా భలే ఉంది. త్వరగా హోంవర్క్ చేయి, త్వరగా హోంవర్క్ చేయి. నువ్వు సరిగ్గా చెప్పావు నోబితా. ఇంకా నీ హోంవర్క్ పూర్తి చేయలేదా? నువ్వు వచ్చా అమ్మలాగే చెప్తున్నావు డోరేమోన్. చిన్న కాళ్ళున్న డోరేమోన్ నన్ను తెగ బెదిరిస్తున్నాడు. చిన్న కాళ్ళున్న డోరేమోన్ నన్ను తెగ బెదిరిస్తున్నాడు. ఇది నిజంగా చాలా బాగుంది. నేను దీన్ని బయటికి తీసుకువెళ్తాను. నీ హోంవర్క్ పూర్తి చేశాకే నేను ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తాను డోరేమోన్. నేను ఒప్పుకోను. నేను హోంవర్క్ రాసావా లేదా? హోంవర్క్ పూర్తి చేస్తేనే నిన్ను బయటకు ఆడుకోవడానికి వెళ్ళనిస్తానని చెప్పానా? చూసావా, చెప్పాను కదా. అవునులే, నువ్వు ముందే నాకు చెప్పావు. అయినా మీకేమైంది? కాసేపు బయట ఆడుకుంటే నష్టమేముంది చెప్పు చూద్దాం. నేను దీన్ని 5 నిమిషాలకి సెట్ చేస్తాను. నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. 10 నిమిషాల తర్వాత నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. ఈ నెల కాస్త వెనుకబడిపోయాను. నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. ఓ నిన్ను. ఏ ఆగు నోబితా. వింతగా ఉందే, నాకిక్కడి నుంచో కదా వినపడింది. నోబితా, నోబితా, నువ్వు మేడ మీద ఉన్నావా? ఏంటమ్మా? నువ్వింతసేపు అక్కడే ఉన్నావా? నేను హోంవర్క్ చేస్తున్నానమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? కానీ నాకు స్పష్టంగా వినిపించిందే. తను నిజమే చెప్పాడేమో. ఈసారి పట్టుకుంటాను. నువ్వు అక్కడే ఆగు నోబితా. ఇంత వేగంగా వెళ్ళిపోయాడు. ఏమైంది? నోబితా, నువ్వు మేడ మీద ఉన్నావా? అవును, నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను. నువ్వు నిజమే చెప్తున్నావు. నువ్వు అక్కడే ఉన్నావు. నేనే ఏదో పొరబడినట్టున్నాను. నేను బాగా అలసిపోయాను. నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. నోబితా, ఉండు, నీ పని చెప్తానా. ఏంటలా చూస్తున్నారు? నాకు జ్వరం వచ్చేలాగా ఉంది. నోబితా, నువ్వు అమ్మని చాలా ఏడిపిస్తున్నావు. అదేం లేదు, కాసేపు అమ్మ నిద్రపోతే సరిపోతుంది. సరిగ్గా చెప్పావు. నేను వెళ్ళొస్తాను.
కంట్రోలర్ ఆన్ చేశాను. ఇంకా ఎందుకు అక్కడ నిలబడ్డావు? దారి కట్టు తొలగు. నేను ఇక్కడ నుంచి పారిపోతాను. కంట్రోలర్ ఆన్ చేశాను. ఇంకా నిలబడ్డావు. దారి కట్టు తొలగు. ఎవరు నాలాగే మాట్లాడుతున్నారు? ఎవరు నాలాగే మాట్లాడుతున్నారు? నువ్వెక్కడున్నావు? ఎవరది? నా ముందుకు రండి. టాడా! ఈకో మౌంటైన్. ఏంటి ఈకో మౌంటైనా? కొత్త గాడ్జెటా? అవును, మనం మాట్లాడేది ఇందులో మళ్ళీ వినిపిస్తుంది. అందరూ ఇలా చూడండి. ఆహా, భలే ఆసక్తికరంగా ఉంది. నువ్వు దీన్ని ఎలా వాడుకుంటావు సునియో? నాకెప్పుడైతే చదవాలనిపించదో అప్పుడు నేను దీన్ని వాడుకుంటాను. ఆ రోజు సాయంత్రం ఆ బాతుని మేత కోసం మైదానంలో వదిలేశాడు. కాని అక్కడ ఇంకో బాతు కోసం పెట్టిన బోన్లోకి ఈ బాతు అడుగు పెట్టింది. నేను దీన్ని అలారం క్లాక్ లా వాడుకుంటాను. నిద్రపోయే ముందు అరుస్తాను, మేలకు 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 అని. మేలకు మేలకు మేలకు. మనం ఎవరినైనా ఎదురుగా అనలేని మాటల్ని వాళ్ళ ముందు దీని ద్వారా అనిపించచ్చు. నిజమే. మనం జియాన్కి ఏదైనా ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ఈ రోజు రాత్రే ఆ విషయం దీంతో చెప్పి ఉంచాలి. ఆ పని ఇప్పుడే చేద్దాం. ఇప్పుడు రెడీగా ఉండండి. రాత్రి అంతా మారు మోగిపోతుంది. ఈ అబ్బాయి ఒక మొత్తం చేస్తున్నారు. మేము చెప్పదలుచుకున్నది చెప్పేశాం. ఇక బయలుదేరుతున్నాం. బాయ్. అరే, ఏమిటది? దాంతో మీరు ఏం చేస్తున్నారు? ఇలా చూడు, నువ్వు దాని గురించి దిగులు పడుకో. నేను ఎరేస్ పెట్టి నొక్కేశాను. ఏది ఏమైతేనేలే, రేపు నా పాటల కచేరీ ఉంది. అది చెప్పాలని ఇక్కడికొచ్చాను. మీ ముందు ఒకసారి రిహార్సల్స్ చేసుకోనా? ఈ పాట అందరి మనసుకు ఎంతో నచ్చుతుంది. జియాన్ గాన వర్షం ఎంతో మధురంగా ఉంటుంది. నా పేరు నా అభిమానుల కోసం యాత్రానిది పోతాను. పాచే నా గాఢం పాచేద జీవితాన్ని. నా పేరు జియాన్. ఏదో ఒకటి చెయ్యి. నా పాటల కచేరీ విజయవంతమవుతుంది. కానీ ఆ మధుర క్షణాల కోసం మీరు వేచే ఉండాలి. ఇదేమిటి, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు? నీకేం కాలేదు కదా? తను 3 నిమిషాలు పాడితేనే అస్సలు వినలేము. కానీ ఈ రోజు తను 3 గంటల సేపు పాడాడు. నా చెవులు బాగా నెప్పెడుతున్నాయి. హే, ఒకసారి నా చేతిలో ఏముందో చూడండి. ఇది ఈకో మౌంటైన్. హే, ఇది నాది, నాకు తిరిగిచ్చే. హే, ఏంటి వాగుతున్నారు? ఇది నాకు దొరికింది, నాది. నేను ఇంటికి వచ్చేసాను. నువ్వు ఇంతసేపు బయట ఏం చేస్తున్నావు? త్వరగా వెళ్ళి హోంవర్క్ పూర్తి చెయ్యి. నోబితా, నువ్వు ముందు హోంవర్క్ చేస్తేనే నీకు అన్నం పెడతాను. అరే అమ్మా, ఇంత మొండి పట్టు పనికి రాదు. నా పేరు జియాన్. ఇదేమిటబ్బా, ఇంత అర్థవంతమైన ఇంత దారుణంగా ఎవరు పాడుతున్నారు? నా పనే ఇది. నేను పాడిన పాటే కదా అనుకుంటారు. ఈ పాట ఎక్కడి నుంచి వినిపిస్తోంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అమ్మా, నాకేం తెలీదు. అమ్మా, అంత గందరగోళంగా ఉంది. నా అభిమానులు నా కోసం చెవి కాకుంటారు. పాటే నా ప్రాణం. ఏంటా భయంకరమైన గొంతు? ఆపండి. నీ పాట వెంటనే ఆపు. అరే, ఈకో మౌంటైన్ ని రాత్రికి సెట్ చేశాను. నా 3 గంటలు కోసం చెవి 3 గంటలు మారిపోతుంది. తన భయంకరమైన గొంతు విని జియాన్ ఇంకెప్పుడు పాడాలని అసలు అనుకోడు. హోంవర్క్ చేయనని మొండికేసినంత వరకు తను ఎలాగ పాడుతూనే ఉంటాడు.